అథ ప్రథమోऽధ్యాయః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధాభిలాషతో కూడియున్న నావారు పాండవులు ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెప్పాను, ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు రాజుకు దుర్యోధనుడు వ్యూహాకారముగానున్న పాండవ సేనను చూచి ఆ తరువాత ఆచార్యుడగు ద్రోణుని సమీపించి ఇలా చెప్పుచున్నాడు, పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య, నీ శిష్యుడు బుద్ధిమంతుడు ద్రుపదుని కుమారుడు నగు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా తీర్చబడి ఉన్న పాండవుల యొక్క మహాసైన్యమును చూడుము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ పాండవ సేన యందు శూరులు, గొప్ప విలుకాండ్రు, భీమార్జునులకు సమానులు గలరు. సాత్యకి, విరాటరాజు, మహారథుడైన ద్రుపదరాజు మరియు దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. శిశుపాలుని కుమారుడైన దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తువు, కుంతిభోజుడు, మానశ్రేష్ఠుడగు శైభ్యుడు, ఇంకా యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. వీరుడైన యుధామన్యుడు, బలవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడగు అభిమన్యుడు, ద్రౌపది కుమారులకు ఉపపాండవులు గలరు. వీరందరూ మహారథులు. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, మన సైన్యమునందలి శ్రేష్ఠులను, సేనాధిపతులను మీకు జ్ఞాపకము చేయుచున్నాను, ఆలకింపుము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. గురువర్య, తమరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, సమర విజయుడగు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడగు భూరిశ్రవుడును మరియు అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను అనేక మంది శూరులు నా కొరకు తమ ప్రాణములపై ఆశను వీడి శస్త్రాస్త్రములను ధరించి ఉన్నారు. వీరందరూ యుద్ధ విశారదులు. అపర్యాప్తం తదస్మాకం
బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మునిచే రక్షింపబడు మన సైన్యము అపరిమితమై ఉన్నది. భీమునిచే రక్షింపబడు పాండవ సైన్యము పరిమితమైనది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మీరందరూ మీ మీ నియమిత స్థానములలో ఉండి సర్వ విధాల భీష్మాచార్యుల వారిని రక్షించండి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలి కురువృద్ధుడు పితామహుడుగు భీష్ముడు దుర్యోధనునకు సంతోషమును కలిగించుటకు పెద్దగా సింహనాదము చేసి శంఖమును పూరించను. తతః శంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. భీష్ముడు శంఖారావము చేయగని కౌరవ సైన్యములోని వారు శంఖములను, భేరులను, తప్పెటలను, మృదంగములను ఒక్కసారిగా మ్రోగించెరి. ఆ శబ్దములకు దిక్కులు పిక్కటిలినవి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ వ్రదధ్మతుః. ఆ తరువాత తెల్ల గుర్రములు గట్టిన గొప్ప రథమునందు కూర్చునియున్న కృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును పూరించెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకరమైన కార్యములను చేయు భీముడు పౌండ్రమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడు రాజు అయిన ధర్మజుడు అనంత విజయమును శంఖమును పూరించెను. నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. గొప్పదైన విల్లు గల కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపజయమెరుగని సాత్యకి తమ తమ శంఖములను పూరించారు. ఇంకా ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహో శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు గల అభిమన్యుడు అందరూ వేరువేరుగా తమ తమ శంఖములను పూరించారు. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ వీరుల ఆ భయంకర శంఖనాదము భూమి ఆకాశాలను దద్దరిల్లినట్లు చేసి దుర్యోధనాదుల హృదయాలను బ్రద్దలు చేసింది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ధృతరాష్ట్ర మహారాజా, రణరంగమున ఆయుధములు ప్రయోగించు సమయములో కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధమునకు సిద్ధంగా ఉన్న దుర్యోధనాదులను చూచి ధనుస్సును చేపట్టి ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికాడు: అచ్యుత, రెండు సేనల నడుమ నా రథము ఉంచుము. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ రణరంగమున నేనెవరితో పోరాడాలో ఆ సమరాభిలాషులను నేను చూస్తాను. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధియగు దుర్యోధనునికి యుద్ధమున మేలు చేయుటకు సమాగతులైన యుద్ధ వీరులను నేను చూచెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు చెప్పెను: ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు ఇలా చెప్పగానే శ్రీకృష్ణుడు ఉత్తమమైన ఆ రథమును రెండు సేనల మధ్య నిలిపి భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మద్రోణులకు రాజులందరికీ ఎదురుగా రథమును నిలిపి, అర్జున, ఇక్కడ చేరియున్న కౌరవులను చూడుము అనెను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. తరువాత అచ్చట రెండు సేనల యందున్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కొడుకులను, మనుమలను, మిత్రులను, మామలను, హితమగోరి వారనందరినీ చూచెను. కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. రణరంగమున నిలబడి ఉన్న బంధువులందరినీ బాగా చూసినవాడై దయార్ద్ర హృదయుడై అర్జునుడు దుఃఖిస్తూ ఇలా చెప్పెను: సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. కృష్ణ, వీరందరినీ చూచిన అవయవములు శిథిలమవుతున్నాయి, నోరు ఎండిపోవచ్చున్నది, దేహము వణుకుతూ ఉంది, కగురుపాటు కలుగుచున్నది. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాండీవం చేతి నుండి జారిపోతున్నది, చర్మము మండిపోతున్నది, నిలబడుటకు శక్తి లేని వాడనయ్యున్నాను, నా మనస్సు భ్రమించుచున్నది.
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, నాకు చాలా అపశకునములు గోచరిస్తున్నాయి. బంధువులను యుద్ధములో వధించిన పిదప నేను పొందబోవు ప్రయోజనమేమిటో నాకు తెలియటలేదు. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరడం లేదు. గోవింద, ఈ రాజ్యముతో భోగములతో చివరికి ఈ జీవితముతో మనకేమి ప్రయోజనం? ఏషామర్దే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తథా. మేము ఎవరి కొరకు రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నాము, అట్టి గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావలు బంధువులు ఎల్లరూ ప్రాణముల మీద ధనముల మీద ఆశను వదులుకొని ఈ యుద్ధ రంగమున నిలబడి ఉన్నారు. ఏతాన్నహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. మధుసూదన, వీరు నన్ను చంపవచ్చినను ముల్లోకముల యందు ఆధిపత్యము లభించినను నేను వీరిని చంపను. ఇక భూమి కొరకు చంపజాలనని వేరుగా చెప్పవలెనా? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయనః. జనార్దన, దుర్యోధనాదులను చంపి మనము పొందే సంతోషమేముంది? దుష్టులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. మాధవ, బంధువులైన దుర్యోధనాదులను వధించడం మనకు తగదు. మన వారిని వధించి మనమెలా సుఖపడగలం? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. లోభముచే మనసు చెడిన ఈ కౌరవులు కులక్షయము వలన కలుగు దోషమును మిత్రద్రోహము వలన కలుగు పాపమును గాంచలేకున్నారు. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. జనార్దన, కులక్షేమచే కలుగు దోషమును బాగా గ్రహించిన మనము ఈ పాపకార్యము నుండి విడిపడుటకు ఎందుకు ప్రయత్నించకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన అనాదిగా వచ్చు కులధర్మములు నశించుచున్నవి. ధర్మము నశించుట వలన కులమంతటను అధర్మము వ్యాప్తి చెందుతున్నది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. అధర్మం పెరిగితే కుల స్త్రీలు చెడిపోతారు, స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం కలుగుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. వర్ణ సంకరము వలన సంకరము నొందిన కులమునకు సంకరము చేసిన వారికి నరకము ప్రాప్తిస్తుంది. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారై అధోగతికి పోతారు. దోషైరేతై కుల జ్ఞానం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ కులనాశకుల దోషము చేత శాశ్వతములైన జాతి ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. జనార్దన, కులధర్మములను పాడు చేసుకుని మానవులకు శాశ్వతముగా నరకము ప్రాప్తించునని మనము వినియున్నాము. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, రాజ్య సుఖమునందలి ఆశచే మనము బంధువులను హతమార్చుటకు పూనుకునుట గొప్ప పాపకార్యమును చేయుటకు ప్రయత్నించుట కదా. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఆయుధములను పట్టక ప్రతీకారము చేయకయున్న నన్ను దుర్యోధనాదులు ఈ యుద్ధమున చంపుదురేని అదియును నాకు క్షేమకరమే కాగలదు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థవుపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు చెప్పాను, అర్జునుడు సమరరంగమునందు ఈ విధముగా పలికి దుఃఖముచే కలత చెందిన మనసు గలవాడై ధనుర్బాణములను పారవైచి రథముపై చతికిలబడెను. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోऽధ్యాయః.